కొబ్బరి పచ్చడిలో ఉండే ప్రధాన ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరిలో హెల్తీ ఫ్యాట్స్ అంటే ఎంసిటీస్ అంటారు, ఫైబరు, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఎంసిటీ ఫ్యాట్స్ ద్వారా తిన్న వెంటనే శరీరానికి శక్తినిస్తుంది, మెదడు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ వల్ల జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కొబ్బరి చర్మానికి కాంతిని, మాయిశ్చర్ని అందిస్తుంది. నీరసం రాకుండా న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ని శరీరానికి అందిస్తుంది కొబ్బరి. మరో ఇంగ్రీడియంట్ ఏంటంటే వేయించిన శనగపప్పు. దీన్ని పుట్నాలని కూడా అంటూ ఉంటారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, మ్యాంగనీస్ ఉంటాయి. శనగపప్పు శరీరానికి ప్రోటీన్ అందిస్తుంది, శరీర కండరాలకు బలాన్ని, శక్తిని ఇస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొబ్బరి పచ్చడిలోని మరో ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి. ఇందులో ఉండే పోషకాలు విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ క్యాప్సాసిన్. పచ్చిమిర్చి మెటబాలిజాన్ని పెంచుతుంది, శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసి మూడ్ను ఉత్సాహంగా ఉంచుతుంది. మరో ఇంగ్రీడియంట్ అల్లం. ఇందులో జింజరాల్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది, అసిడిటీని తగ్గిస్తుంది, శరీరంలో న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా అద్భుతమైన రోల్ పోషిస్తుంది. వాంతులు అవటాన్ని కంట్రోల్ చేస్తుంది, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఇందులో వాడే చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. సహజ డీటాక్సిఫైర్గా పనిచేసి శరీరంలో విష పదార్థాలను బయటికి పంపించడంలో చింతపండు అద్భుతంగా సహాయపడుతుంది. అట్లాగే ఇందులో వేసే తిరగమాతలో వాడే ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు లాంటి ఇంగ్రీడియంట్స్ వల్ల మన శరీరానికి బోలెడు పోషకాలు అందుతాయి. కొబ్బరి చట్నీ శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది, గట్ హెల్త్ని పెంచి జీర్ణక్రియను బలపరుస్తుంది, శరీరానికి హెల్దీ ఫ్యాట్స్ని అందించి మెదడు, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, రిచ్ మైక్రోన్యూట్రియంట్స్ని అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇడ్లీ, అట్లతో కలిస్తే పూర్తి స్థాయి పోషకాహారం అవుతుంది. రేపటి వీడియోలో ఇడ్లీలో మనం వేసుకునే సాంబార్లో ఉండే పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం.